దయచేసి సదరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక ఫోటో ఉంటే చాలు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు. సార్ 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 జరుకోండి సార్, అడ్డ ప్రవర్తన సార్. ట్యాంక్ మోటార్ ఇప్పుడు జనాలు దాచుకుంటారా మా దాకా ట్యాంక్ మోటార్ ఇవ్వమన్నాను. చెప్తాను ఫోన్ నంబర్ ఇప్పుడు మూడు కౌంటర్లు పెట్టాను కదా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వస్తాను. ఫోన్ నెంబర్ మర్చిపోతాను, మళ్ళీ పంపిస్తాను. అదే ప్రాబ్లం అవుతుంది సార్. అది కాకుండా 2 సెట్లు ఒకటిగా ప్రింట్ చేస్తున్నారు, తనిఖీగా చేయమని. ఫోన్ నెంబర్ 2 సెట్లు ఒకటిగా ప్రింట్ చేస్తున్నారు, తనిఖీగా చేస్తారు. ఒక్కొక్క సెట్ చేస్తారు వాళ్ళు. 2 ఆధార్ కార్డులు, 2 రేషన్ కార్డు అన్ని ప్రింట్ చేసి 2 సెట్లు అన్నారు కాబట్టి దాంట్లో కాంప్లీట్ 2 సెట్లు అంటే ఒకటిగా ప్రింట్ చేస్తున్నారు, తనిఖీ చెప్తాను. ఏమంటే 7 వచ్చినప్పుడు మనం పిన్ చేయాలంటే వద్దు ఏమమ్మా ఓకేనా? అంటే 2 నెలలు 3 నెలలు అవుతుంది. మేము ఫోన్ చేస్తాం. అమ్మ వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చమ్మా, వెళ్ళొచ్చు. ఏం లేదమ్మా. ఆ చెట్ల కింద ఉండే ఆటోలు తీపిచ్చేయండి సార్. పలమనేరు పట్టణంలో మున్సిపల్ పరిధిలో నియోజకవర్గ స్థాయిలో వికలాంగులకు సంబంధించినటువంటి క్యాంప్ ఒకటి ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి నేను సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఇక్కడ పేపర్లు ఇచ్చేసిన వాళ్ళు, డాక్టర్ చూసిన వాళ్ళు అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ప్రభుత్వ పరంగా కూడా వారికి కావాల్సినటువంటివన్నీ, ఈరోజు హీరం కావచ్చు, ఏదైనా అంగవైకల్యం కలిగితే వాటికి కావాల్సినటువంటివి కావచ్చు, అన్ని రకాలుగా కూడా ట్రై సైకిల్స్ కావచ్చు, మోటార్ సైకిల్స్ కావచ్చు. మోటార్ సైకిల్స్ అంటే వికలాంగులకు ఏదైతే ఇస్తామో 3 చక్రాల సైకిల్ కావచ్చు, అటువంటివన్నీ కూడా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటాము. బ్యాటరీ బండి ఇస్తారు, బ్యాటరీ బండి నీకు బ్యాటరీ బండి ఎంటర్ చేసుకున్నారా? ఆధారం అంతా ఎక్కడ ఉంది? ఎవరు ఉండాలి మీతో? మా భార్య బరిడిపల్లి అంతా అక్కడ పెట్టారు.
రాసినాం ఫస్ట్ ఉండే కొంచెం ఆర్గనైజ్ చేసి చెప్పు. అక్కకు చైల్డ్ పై తలకెత్తమన్నారు, చైల్డ్ పై తలకెత్తినది చెప్పు. ఏం కావాలి నీకు? డబ్బులు కావాలి, ఆ బిల్లులు తీసుకుని ఫ్రీగా చేయిస్తాను కదా, ఈమె మనమారు సార్ ఫ్రీగా చేయిస్తాను. సిక్స్లో వాళ్ళు పంపించేయండి. ఎందుకు పంపిస్తారు? కిడ్నీలకు పేషెంట్ కూడా డబ్బులు వస్తాయి కదా, మనకి పెన్షన్ వస్తా ఉందా? 10,000 వస్తా ఉంది. నీకేం కావాలా? నీకేం కావాలా? అందుకే కదా 10,000 ఇస్తా ఉన్నారు పెన్షన్. చిత్తూరులో లేదా? ఉంది కదా చిత్తూరులో, పుంగనూరులో కూడా ఉంది. వెళ్ళండి సార్. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో వికలాంగులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి కావలసినటువంటి ఆ వికలత్వం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, వినికిడి సమస్య కావచ్చు, నడవలేని పరిస్థితిలో ఉండే వాళ్ళందరికీ కూడా సైకిల్, మోటార్తో వెళ్ళే 3 చక్రాల సైకిల్ కావచ్చు, ట్రై సైకిల్స్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడానికి 2 ప్రభుత్వాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. బయట నుంచినే కూడా దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ అధికారులు కానీ బయట నుంచి కూడా రావడం జరిగింది. ఇవన్నిట్లో రిజిస్టర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ వికలత్వంను బట్టి వాళ్ళకి ఏదైతే సరిపోతుందో దాన్ని ఇవ్వడానికి దాదాపు 45,000 రూపాయలు విలువ చేసేటువంటి పనిముట్లన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఇది ఒక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళకు ఈరోజు పెన్షన్స్ ఏవైతే వికలాంగులకు రావాల్సిన పెన్షన్స్ ఏవైనా పెండింగ్ ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఏదైతే వస్తాయో దానికి సదరన్ సర్టిఫికెట్లు ఏదైతే రావాలనో వాటికి కూడా సచివాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే ఆ పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత రేపు జనవరి నుంచి కొత్తగా కూడా మళ్ళీ పెన్షన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి అందరూ కూడా ముందుకు వెళ్ళి తీసుకోమని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.